నేటి వాక్యాంశము మహిమ శరీరం గురించి మనం ధ్యానించుకుంటున్నాం. మహిమ శరీరము ఈరోజు కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు గడిచిన వారం 42వ వచనం గురించి నేర్చుకున్నాం. ఈ వారం ప్రధానముగా 43వ వచనం గురించి నేర్చుకోబోతున్నాం. 42వ వచనం నుంచి మరలా చదువుదాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42 నుంచి చదువుదాం. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఈ అంశాలలో గడిచిన వారం 42వ వచనంలో క్షయమైనది అక్షయమైనది అన్నటువంటి అంశాల గురించి మనం నేర్చుకున్నాం. ఈ వారం వాక్యంలోకి వెళ్ళక మునుపు అసలు మహిమ శరీరం గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? మహిమ శరీరం అంటే ఏమిటి? దాని గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి? నేనేమో ఉండేది క్షయమైపోయే శరీరంలో ఈ లోకంలో బ్రతుకుచూ ఉన్నాను. చాలా మంది విశ్వాసుల్లో ఏమైపోయిందంటే నాకు ఈ రోజు ఇప్పుడు ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నారు. కానీ బైబిల్ ఏమంటుందంటే 2 పేజీలు మీరు వెనక్కి తిప్పినారంటే 13వ అధ్యాయంలో ఒక పేజీ వెనక్కి తిప్పినప్పుడు 13వ అధ్యాయంలో చివరి వచనానికి వచ్చినప్పుడు ఒక మాట అక్కడ రాయబడి ఉంది. చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ఈ ప్రేమ, ఈ 3 ఏం నిలుస్తాయంట? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. క్రైస్తవ విశ్వాస జీవితానికి, క్రైస్తవ ఆత్మీయ జీవితానికి ఈ 3 అత్యంత ప్రధానమైనవి. ఏంటయ్యా అంటే మొదటిది విశ్వాసము, రెండోది నిరీక్షణ, మూడోది ప్రేమ. యేసుక్రీస్తునందలి విశ్వాసము మనకు రక్షణను తీసుకుని వస్తుంది. ఆ రక్షణ నిరీక్షణ ఇస్తుంది. ఏ నిరీక్షిస్తుంది? ఏదో ఒక దినమున ఆయన వస్తాడు, నన్ను తీసుకుని వెళతాడు, నేను పరలోక రాజ్యానికి వెళతాను, ఇదిగో మహిమ శరీరముతో నేను బ్రతుకుతాను అన్నటువంటి నిరీక్షణ ఇస్తుంది. ఆ నిరీక్షణతో సంఘములో ప్రేమ కలిగి బ్రతకాలి. ఇదే ఆత్మీయ జీవితం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 ఏది లేకపోయినా ఆత్మీయ జీవితము కంప్లీట్ కాదు. విశ్వాసము ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ నిరీక్షణ అంటే హోప్, వెయిటింగ్. ఆ హోప్, ఆ నిరీక్షణ అన్నది ఎలా వస్తుంది అంటే నీ భవిష్యత్తును గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆ భవిష్యత్తు ఎలాంటిదో నువ్వు నేర్చుకున్నప్పుడు, ఆ భవిష్యత్తు ఎంత అద్భుతమైనదో, ఎంత అద్భుతముగా దేవుడు ఆ భవిష్యత్తును నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడో నువ్వు తెలుసుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు నిరీక్షణ కలుగుతుంది. ఆఫీస్కి వెళ్ళిన భర్త గారు లేకపోతే భార్య గారు ఇంటికి వస్తారు అనుకుంటే భార్య భర్త ఇంటి దగ్గర ఏం చేస్తారు? నిరీక్షిస్తారు, వెయిట్ చేస్తారు, ఎదురు చూస్తారు. ఎక్కడైనా బయటికి తీసుకెళ్తాను అనుకోండి, వెయిట్ చేస్తూ ఉంటారు అనుకోండి. భార్య గారు మొదటిసారి వెయిట్ చేస్తారు, రెండోసారి వెయిట్ చేస్తారు, మూడోసారి వెయిట్ చేస్తారు, రావట్లేదు. చెప్పినసారి ప్రతిసారి మిస్ చేస్తున్నాడు. 10వ వెయిట్ చేస్తుందా? ఎందుకు వెయిట్ చేయదు? ఈయన ఇలాంటివి చాలా చెప్పాడు. నిరీక్షణ పోతుంది, నిరీక్షణ పోతుంది. మన దేవుడు మాట చెబితే మాట తప్పే దేవుడు కాదు ఆయన. నీకు భవిష్యత్తు ఉంది అని బైబిల్లో రాశాడు. నువ్వు క్షయమైన శరీరాన్ని అనుభవించుట ఎంత సత్యమో అక్షయమైన శరీరమును నువ్వు అనుభవించబోతున్నావన్నది కూడా అంతే సత్యం అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. ఎందుకు బ్రదర్ మహిమ శరీరం గురించి నేర్చుకోవాలి అంటే ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ, ప్రేమలలో ఆ నిరీక్షణ కావాలి అంటే నీ భవిష్యత్తును గురించి నువ్వు తెలుసుకొని తీరాలి. నీ మహిమ శరీరం అంటే ఏమిటి? ఆ మహిమ శరీరంతో పరలోకంలో నువ్వు ఏ విధంగా ఉండబోతుంటున్నావు నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ లోకంలో నిరీక్షణతో బ్రతుకుతావు. ఈ లోకంలో ఉన్నటువంటి బలహీనతలకు నువ్వు లొంగకుండా ఈ స్వల్పకాల శ్రమలను, స్వల్పకాలికమైనటువంటి శోధనను పక్కకు పెట్టి నువ్వు నిరీక్షణతో బ్రతుకుట నేర్చుకుంటావు. అందుకు మహిమ శరీరం గురించి నేర్చుకోవాలి. భక్తుడు మాట్లాడుతున్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం. ఈ వారము 43వ వచనం. శరీరం అంట ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. గడిచిన 2 వారాల్లో మొదటి వారం మనం నేర్చుకున్నాం 2 రకాల పునరుత్థానాలు బైబిల్ గ్రంథంలో ఉంటున్నాయని నేర్చుకున్నాం. మొదటిది జీవ పునరుత్థానం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణించిన వారు ఒకానొక దినమున తిరిగి లేపబడతారు. వారికి మహిమ శరీరం ఇవ్వబడుతుందని మనం నేర్చుకున్నాం. ఈ మహిమ శరీరము
ఏంటి మహిమ శరీరం అంటే ఏంటో పోయిన వారం నేర్చుకున్నాం. ఈ సోల్ పార్ట్ ఏదైతే ఉందో, జీవాత్మ ఏదైతే ఉందో, ఆ జీవాత్మను ఈ లోకములోనికి పంపించినప్పుడు దానికి ఒక కోట్, మన భాషలో చెప్పాలంటే ఒక కోట్, ఒక సూట్ వేశాడు కదా, అదే ఈ శరీరం, అక్షయమైన శరీరం. ఈ జీవాత్మ దేవుని నమ్ముకుని పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోకంలో ఇదే శరీరం పనిచేయదు. అందుకు దేవుడు ఏం చేశారంటే అక్కడ మరి ఒక సూట్ను సిద్ధపరిచాడు. అదే మహిమ శరీరం, అదే మహిమ శరీరం. ఆ మహిమ శరీరం గురించి పోయిన వారం మనం నేర్చుకుంటూ కొన్ని సంగతులు నేను చెప్పాను. ఆ మహిమ శరీరము అక్షయమైనదే అని మనం నేర్చుకున్నాం. అక్షయమైనది అయినప్పుడు, నేను తిరిగి లేపబడ్డప్పుడు, నేను తిరిగి మరణము నుంచి తిరిగి జీవములోనికి వచ్చినప్పుడు నా వయసు ఎంత ఉంటుంది బ్రదర్ అని మీరు ఆలోచన చేసినప్పుడు మనం అనుకున్నాం ఆ మహిమ శరీరము యవ్వన ప్రాయములో యవ్వనస్తులుగా ఉంటారు అని నేర్చుకున్నాం. యవ్వనస్తులుగా ఉంటారు. బ్రదర్, అది మీ అభిప్రాయం. వాక్యంలో ఎక్కడుంది అంటారా? వాక్యంలో నేను కొన్ని వచ్చాలు ఈరోజు చెప్పాలని నేను ఆశపడుతుంటా. చదువుదాం కీర్తన గ్రంథం. ఎక్కడుంది ఆ మాట? కీర్తన గ్రంథంకి వెళ్దాం. మనకు బాగా తెలిసిన కీర్తన 103వ కీర్తన 4వ వచనం చదువుదాం. 103వ కీర్తన 4వ వచనం చదువుదాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అంటే అర్థం ఏంది? ఇది సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చనిపోయిన వారు సమాధిలోనికి వెళ్తారు. విమోచిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? బయటికి తిరిగి తీసుకొని వస్తాడట. అంటే పునరుత్థానం గురించి మాట్లాడుతుంటున్నాడు. నీ ప్రాణమును ఎక్కడి నుంచి తీసుకొస్తాడట? సమాధిలో నుంచి విమోచిస్తాడంట. విమోచించిన తర్వాత ఏం చేస్తాడట? కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును ప్రాణమును విమోచించి తీసుకొని వచ్చిన తర్వాత, ప్రాణమును విమోచించి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన వెంటనే అంటున్నాడు, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును క్రొత్తదిగా పెడతాడు. అర్థమవుతుందా? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు. ఇట్స్ ఎ ప్రెసెంట్ కంటిన్యూస్. అంటే నీ నిత్యత్వములో నువ్వు నిత్యము యవ్వనంలోనే ఉంటావు. నీ మహిమ శరీరము నిత్యము పరలోకములో యవ్వనముతోనే ఉంటుంది. అది క్రొత్త తగుచున్నట్లు ఆయన మేలుతో నీ హృదయమును ఆయన తృప్తిపరుచుతూనే ఉంటాడట. ఆశ్చర్యం ఏంటంటే ఈ మాట నేను కూడా చాలాసార్లు చదివాను, కానీ బర్త్డేలకి న్యూ ఇయర్లకి చదివి ఈ మాటలో ఉన్నటువంటి అద్భుతమైన సత్యాన్ని నేను గ్రహించలేకపోయాను. 4వ వచనం చదివి విమోచన తర్వాత యవ్వనస్తుడి గురించి మాట్లాడినప్పుడు అరే ఇది మహిమ శరీరం గురించి కదా ఆయన మాట్లాడుతున్నాడు, పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు, ఇదేంటి ఇన్ని రోజులు నేను న్యూ ఇయర్కి మాట్లాడాను? అర్థమవుతుందా? నీ యవ్వనమును ఆయన నిన్ను యవ్వనస్తుడుగా నిలబెట్టి యవ్వనస్తులుగా చేసి మనలని ఆయన మేలుతో తృప్తిపరచే దేవుడుగా ఉంటాడట. యవన ప్రాయంలోనికి వచ్చింది. నేను మరణించినప్పుడు ఆయన తిరిగి లేచాడు. నేను పునరుత్థానుడయ్యాను. యవన ప్రాయంలోనికి వచ్చాను. యవనస్తుడిగా వచ్చాను. యవనస్తుడిగా వచ్చినప్పుడు ఆ యవనస్తుల శరీరం ఎలా ఉంటుంది? ఒకవేళ శరీరం యొక్క మృదుత్వాన్ని మనం చెప్పాలి అంటే ఆ శరీరము మృదుత్వాన్ని ఎవరితో పోలుస్తాం? దేనితో పోలుస్తాం? వాళ్ళు యవ్వనస్తులు. ఇంకా చెప్పాలంటే పసిపిల్లలతో పోలుస్తాం. మృదువత్వాన్ని, శరీరం యొక్క మృదువత్వాన్ని పోల్చాలంటే దేనితో పోలుస్తామంటే పసిపిల్లల చర్మంతో పోలుస్తాం. చూడండి, ఆడి చర్మము పిల్లల్లాంటి చర్మం. గిచ్చితే అలా గిల్లితే గీత పడిపోతుంది. అంత మృదువుగా ఉంటుంది ఆ శరీరము. చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలను గిచ్చితే గిల్లద్దు వారికి గీతలు పడతాయంటారు. ఎందుకు? అంత మృదువుగా ఉంటుంది వారి శరీరం. మహిమ శరీరము తిరిగి లేపబడిన తర్వాత యవ్వన ప్రాయంలోనికి నువ్వు వచ్చిన తర్వాత యవ్వనస్తుడుగా నువ్వు ఉన్నప్పుడు ఆ శరీరం ఎలా ఉంటుందని బైబిల్ చెప్తుంది తెలుసా? ఆ శరీరం ఎలా ఉంటుందో బైబిల్ రాసింది. బైబిల్లో రాయబడింది. ఎప్పుడు రాయబడింది? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత కాదు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో అత్యంత ప్రాచీనమైన పుస్తకం పునరుత్థానం గురించి మాట్లాడుతుంది. ఆ పునరుత్థానంలో మహిమ శరీరం గురించి మాట్లాడింది. ఆ మహిమ శరీరం ఎలా ఉందో మాట్లాడింది. ఏది అత్యంత ప్రాచీన పుస్తకం? యోబు గ్రంథం. చదువుదాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం చదవండి. యోబు గ్రంథంలో 33వ అధ్యాయంలో ఆ మాట ఎంత అద్భుతంగా బైబిల్ అందులో రాయబడింది అంటే యోబు గ్రంథంకి వెళ్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయంలో 23 నుంచి చదువుదాం. 33వ అధ్యాయం
యుక్తమైనది ఏదో తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడకు ఒకడు మధ్యవర్తి అయి ఉండినెడల దేవుడి వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా ఒకరు మధ్యవర్తి ఉంటే గినా ఆ మధ్యవర్తి వాడికి ఉంటే గినా వాడు పాతాళంలోనికి వెళ్లకుండా ఆయన ఏం చేస్తారంట? విమోచించి తీసుకొస్తారంట. పాతాళంలోకి ఎప్పుడు వెళ్తారు? బతికినప్పుడు వెళ్తారు, చచ్చిపోయినాక వెళ్తారా? చనిపోయిన తర్వాత వెళ్తారు. మధ్యవర్తి ఉంటే అట ఆ మధ్యవర్తి ఏం చేస్తారంటే ఆ పాతాళంలోనికి పోయిన వాడిని బయటికి తీసుకొస్తారట. ఆ మధ్యవర్తి ఎవరు మనకి ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభువే మధ్యవర్తి. ఆ మధ్యవర్తి మనకున్నాడు. ఆ మధ్యవర్తి ఏం చేస్తాడట? పాతాళములోనికి మనల్ని వెళ్లకుండా బయటికి తీసుకొని వస్తాడట. ఆ బయటికి తీసుకొచ్చేదాన్ని మనం ఏమన్నాం? పునరుత్థానం అన్నాం. యోబు గ్రంథం మాట్లాడుతుంది. యోబు గ్రంథం మాట్లాడుతుంది. అత్యంత ప్రాచీన గ్రంథం, బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథం యోబు గ్రంథం మాట్లాడుతుంది. అయ్యో, పాతాళములోంచి బయటికి తీసుకుని వస్తారట. తీసుకుని వచ్చిన తర్వాత ఏం చేస్తారట? చదువు. ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిచ్చును, అప్పుడు వాని మాంసము. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. పాతాళములోనికి పోయినాడు, చనిపోయినాడు, బయటికి తీసుకొని వచ్చాడట. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత బైబిల్ మాట్లాడుతుంది వాని మాంసము ఎలా ఉంటుందట? బాలుర మాంసము కన్నా ఎలా ఉంటుందటమ్మా? ఎటువంటి ఆరోగ్యం కన్నా, ఎటువంటి మాంసము కన్నా? బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. చర్మాన్ని, మృదువత్వాన్ని పోల్చాలంటే పసిపిల్లల చర్మంతో పోలుస్తాం. మహిమ శరీరము, ఆ శరీరము యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందంటే, ఆ శరీరాన్ని పట్టుకుంటే ఎలా ఉంటుందంటే అది పసిపాపల శరీరము కన్నా మృదువుగా ఉంటుందట. వింటున్నారా? ఏ సోపు వాడాల్సిన అవసరం లేదు, ఏ క్రీములు వాడాల్సిన అవసరం లేదు. నీ మృదువత్వం కోసం రకరకాల అడ్వర్టైజ్మెంట్లు చూసి ఇదిగో ఆ క్రీమ్ అంట, ఆ సోప్ అంట, ఇదిగో ఆ ఫేషియల్ అంట, ఈ ఫేషియల్ అంట, అవసరం లేదు. బైబిల్ మాట్లాడుతుంది పసిపిల్లల మాంసము కన్నా ఆరోగ్యమైన చర్మం ఆయన ఇస్తారట, ఆరోగ్యమైన శరీరం ఆయన ఇస్తారట. బైబిల్ మాట్లాడుతుంది. నీ మహిమ శరీరం ఎలా ఉంటుందో బైబిల్ మాట్లాడుతుంది. నీ భవిష్యత్తు గురించి, నా భవిష్యత్తు గురించి బైబిల్ మాట్లాడుతుంది. బ్రదర్, బాగుంది బ్రదర్. మరి శరీరము పసిపిల్లల కంటే మృదువుగా ఉంటుంది అంటున్నారు కదా. మరి ఆ శరీరంలో రక్తం ఉంటుందా? ఆ శరీరానికి రక్తం ఉంటుందా? ఇదే మనం చదువుకున్నటువంటి ఇదే పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు మనం చదువుకున్నటువంటి మాట కిందకు వెళ్ళినప్పుడు 50వ వచనంలో భక్తుడు మాట్లాడుతున్నాడు. 50వ వచనం, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును. పరలోకానికి వెళ్ళాలి అంటే ఏముండకూడదు? రక్త మాంసములు ఉండకూడదు. మహిమ శరీరానికి రక్తం ఉంటుందా బ్రదర్? రక్తం ఉంటే మహిమ శరీరం పరలోకానికి వెళ్తుందా? వెళ్ళలేదు. అంటే ఆ శరీరానికి ఏమి లేదు? రక్తం లేదు. మరి ఏముంది ఆ శరీరానికి? రక్తం లేకపోతే ఆ శరీరము ఎలా బ్రతుకుతుంది? ఆ శరీరానికి ఏమున్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచినప్పుడు చెప్పినటువంటి మాట లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వచనం. లూకా సువార్త 24:39. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చుడుడి, నన్ను పట్టి చుడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పింది. యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు వారు కూడుకొని ఉంటే వారు ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఉన్న గదిలోకి వెళితే వీరంతా భయపడిపోతున్నారు. అయ్యో, ఏ భూతమో వచ్చింది. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నన్ను పట్టి చూడండి. ఏమున్నాయంట? పట్టి చూస్తే ఏమున్నాయంట? శరీరం ఉంది, ఎముకలు ఉన్నాయి. రక్తం ఉందా? రక్తం ఉందా? లేదు. మహిమ శరీరానికి రక్తం లేదు. మహిమ శరీరానికి రక్తం ఉండదు. మీకెలా తెలుసు బ్రదర్? థామస్ నమ్మలేదు, తోమా గారు నమ్మలేదు. నేను ఆయన గాయములలో వేలు పెట్టి చూడాలన్నాడు. రెండో మారు ప్రత్యక్షమైనప్పుడు థామస్ పిలిచాడు, తోమా రా, వచ్చి వేలు పెట్టి చూడన్నాడు. వేలు పెట్టి చూస్తే గాయం ఉంది, ఆ గాయంలో రక్తం లేదు. ఎందుకు? మహిమ శరీరానికి రక్తం లేదు. మహిమ శరీరానికి రక్తం ఉండదు. దానికి ఏముంటుందో అంటే మాంసం ఉంది, దానికి ఎముకలు ఉన్నాయి.
కానీ రక్తం లేదు. ఎందుకు లేదు రక్తం? రక్తం ఎందుకు లేదు? లేవికాండంలో మనం చదువుతాం కదా, రక్తము ప్రాణము రక్తములో ఉంటది. మనకు జీవం ఇప్పుడు మన శరీరానికి జీవం ఎక్కడ ఉంటుందంటే మన రక్తంలో ఉంటది. ఈ రక్తమే ఆక్సిజన్ సరఫరా చేసి మన శరీరము బ్రతికేలాగా జీవించేలాగా చేస్తుంది. రక్తం లేకపోతే మనిషికి ప్రాణమే ఉండదు. ఈ క్షయమైపోయే శరీరం యొక్క ప్రాణము రక్తంలో ఉంది. మహిమ శరీరంలో రక్తం లేదు అంటే దాని ప్రాణం ఎక్కడ ఉండాలి? దానికి ప్రాణము దేవుని దగ్గర ఉండాలి. దేవుడే దానికి జీవమై ఉంటాడు. దేవుడే జీవమై ఉంటాడు. అందుకన్నాడు ఆయన, నేనే మార్గము, సత్యము, జీవము. అర్థమవుతుందా? ఎందుకు మహిమ శరీరానికి రక్తము ఉండదు? కారణం ఏమిటంటే ఆ మహిమ శరీరానికి జీవం ఎవరయ్యా అంటే ఆయనే. దేవుడే జీవమై ఉంటాడు. ముందుకు వెళదాం. మరి చదువుకున్నటువంటి మాట కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 43వ వచనం. ఇంకా ఎలా ఉంటుందట? మహిమ శరీరము ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడదు. ఘనహీనమైనది. ఇప్పుడు మనకున్న శరీరము ఘనహీనమైనది. ఇంగ్లీష్ లో డిస్హానర్ అని ఉంటుంది. ఘనహీనమైనటువంటి శరీరము. ఏంటి ఘనహీనమైన శరీరము? దేవుడు ఆదామును కలుగజేసినప్పుడు తన స్వరూపంలోనే కదా కలుగజేశాడు. తన స్వరూపంలో కలుగజేసినప్పుడు అది మంచిగానే ఉంది. ఎప్పుడైతే పాపము మనిషిలోనికి వచ్చిందో, ఆ పాపమనే రోగము మనిషిలోనికి వచ్చిందో, అది ఘనహీనమైనదైపోయింది. అందుకు ఇర్మియా భక్తుడు మాట్లాడుతుంటున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 19వ వచ్చి చదవండి. ఇర్మియా గ్రంథం 17:9 వచ్చిన. ఇర్మియా 17:9. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచ్చిన. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. ఈ ఘనహీనమైన శరీరము, ఈ శరీరం ఘనహీనమైనది ఎందుకయిందంటే ఆ శరీరానికి ఒక రోగం వచ్చింది. ఆ రోగం పేరే పాపము. ఆ పాపం ఎటువంటిది అంటే అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిదట. ఎప్పుడైతే ఆ రోగము మనిషిలోనికి వచ్చిందో మనిషిని ఇది ఘనహీనమైనదిగా చేసేసింది. ఘనహీనమైన శరీరం ఎలా ఉంటుంది బ్రదర్ అంటారా? పర్లేదండి, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను గుర్తు చేస్తాను. భార్య భర్తలు బాగా కొట్లాడుకున్నారు 2 గంటల రాత్రి. 2 గంటలు 3 గంటలు వాదించేశారు. పెళ్లి చూపుల దగ్గర స్టార్ట్ చేశారు. పెళ్లి చూపుల దగ్గర స్టార్ట్ చేసి బాగా కొట్లాడారు. తెల్లవారు లేగానే అద్దంలో మొహం చూసుకుంటే తల మెచ్చిపోతుంటుందా? ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? అదే ఘనహీనమైన శరీరం. ఎందుకు? లోపల బాధ, కోపము తన్నుకొస్తుంటాయి అన్నమాట. నాన్నంత మాట అన్నాడే మా ఆయన, నన్నంత మాట అనేది మా భార్య. లోపల నుంచి బాధ తన్నుకొని వస్తుంటే ఆ బాధ తాలూకు ఆ ఫీలింగ్స్ మొహంలో కనిపిస్తుంటాయి. అద్దం ముందు నిలబడితే తెలుస్తుంది ఘనహీనమైన శరీరం అంటే ఏంటో. సంవత్సరం అంతా పనిచేసి బాస్ పిలిచాడు కదా, హైక్ ఇస్తాడేమో, ప్రమోషన్ ఇస్తాడేమో అని లోపలికి వెళ్ళాక హైక్ లేదు, ప్రమోషన్ లేదు, బయటికి వెళ్ళాడు అనుకోండి బాసు. బయటికి వచ్చి అద్దంలో మొహం చూసుకుంటే అర్థమవుతుంది ఘనహీనమైన శరీరం అంటే ఏంటో. ఘనహీనమైన శరీరం ఏంటో అర్థమవుతుంది. ఘనహీనమైన శరీరం మన పాపమును బట్టి, మన యొక్క ఫీలింగ్స్ లోపల బాధ, ఆ కోపాన్ని బట్టి ఆ ఘనహీనమైన శరీరముగా అది మార్చబడింది. ఈ పాపము ఎలా ఉంటుందంటే, ఒక తాగుబోతు రోజు తాగి పడిపోయే వాడి దగ్గరికో, లేకపోతే వ్యభిచారంలో చిక్కుకోపోయిన వాడి గురించో, లేకపోతే ఏ డ్రగ్స్ కో, పాన్పరాగులు, గుట్రాలు వేసే వాడి దగ్గరకో, వాడు పొద్దున్న లేచినప్పుడు వాడి ఫేస్ వెలిగిపోతుంటుందా? ఎలా ఉంటుంది వాడి ఫేసు? ఎలా ఉంటుంది వాడి ఫేసు? అదే ఘనహీనమైన ఫేసు, ఘనహీనమైన శరీరం అది. ఎందుకు? వాడి పాపాన్ని బట్టి వాడు ఘనహీనమైన వాడైపోయాడు. మొహంలో కళ ఏమాత్రము కనిపించదు. కారణం ఏమిటంటే ఘనహీనమైన శరీరం అయిపోయింది. ఆది కాండము దేవుడు సృష్టించిన తర్వాత 4వ అధ్యాయానికి వస్తారు. ఇలాంటి ఆయన ఒక ఆయన మనకు కనిపిస్తాడు. హేబేలు కయ్యను అర్పణలు తీసుకుని వచ్చారు. అర్పణ తీసుకుని వస్తే హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కయ్యను అర్పణను దేవుడు అంగీకరించకపోతే కయ్యను ఏం చేశాడు?
ఏం చేశారమ్మా? చిన్న బుచ్చుకొనెను అంటే చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం ఆ మాట ఉంటుంది. 4వ వచనం 5వ వచనం 5వ వచనం చదవండి. యెహోవా ఆయనతో కయీనుతో నీకు కోపం ఎలా, నీ ముఖము ఇది ఘనహీనమైన మొహం, ఘనహీనమైన శరీరం ఇదే. లోపల ఉన్నటువంటి ఆ కోపము ఆ బాధ మొహంలో కనిపిస్తుంది. కయ్యను మొహంలో కనిపిస్తుంది. దేవుడు అడుగుతున్నాడు, అయ్యా కయ్యను, నువ్వు ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? ఇది ఘనహీనమైన శరీరము. మన లోపల ఉన్నటువంటి పాప స్వభావమును బట్టి, మనకున్నటువంటి కామ క్రోధ మద మాత్సర్యములను బట్టి, మన పాపమును బట్టి రకరకాలుగా ఘనహీనమైపోయింది శరీరం. యేసుక్రీస్తులోనికి మనం వచ్చినప్పుడు, యేసుక్రీస్తును విశ్వసించి ఆయన యందుండి మనము బ్రతికినప్పుడు బైబిల్ అంటుంది ఆ ఘనహీనమైన శరీరము మహిమ గలదిగా మార్చబడుతుందట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహిమ గల శరీరం ఎటువంటిది? అది మహిమ గల శరీరం మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. ఎలా ఉంటుంది అది? మత్తయి సువార్త దానికి ముందు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. పోయిన వారం చదువుకున్నాం, మరలా చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరముగా సమరూపము గల దానిగా మార్చును. ఇప్పుడు ఆ ఘనహీనమైన శరీరమును ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, ఇదిగో ఆయన మహిమ శరీరము లాగా మనకు శరీరాన్ని ఇస్తారట. ఆ మహిమ శరీరం ఎలా ఉంటుందట? చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎట్లుంటారట? సూర్యుని వలె ముఖములో కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. ఆ వారి ముఖములలో ఆ మహిమ శరీరములో ఎలాగుంటుందంటే, ఆ మహిమ శరీరము ఎప్పుడు వెలిగించబడి ఉంటుంది, ఎప్పుడు వెలిగిపోతూ ఉంటుంది. ఆ ముఖములో ఎప్పుడు కళ ఉంటుంది, ఆ ముఖములో ఆనందం ఉంటుంది, ఆ ముఖములో సంతోషం ఉంటుంది, ఆ ముఖములో సమాధానం ఉంటుంది, ఆ ముఖములో సంతృప్తి ఉంటుంది. మహిమ శరీరం ఎలా ఉంటుందట? ఆయన రాజ్యములో వారు ఎలా ఉంటారంటే సూర్యుని వలె తేజరిల్లుదురు. ఘనహీనమైన శరీరము పరలోకంలో ఏమైపోతుంది? వెలిగిపోతుంది. ముఖము ఎప్పుడు చూసినా ఆనందమే, ఎవరి ముఖాల్లో అయినా ఆనందమే. వారి ముఖాల్లో అసంతృప్తి కానీ, బాధ కానీ, కన్నీళ్లు కానీ, శోధనలు కానీ ఏ మాత్రం కనిపించావు. దానియేలు గ్రంథం ఇదే మాట మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదు. ఎలా ఉంటారట? ఆకాశములోని నక్షత్రాల వలె ప్రకాశించదు. అందుకు రాశాడు ఫిలిప్పీ పత్రిక రాస్తూ, ఇదిగో మీరు జ్యోతుల వలె ఉన్నారు, మీరు జ్యోతుల వలె ఉన్నారు. ఎందుకు? మహిమ శరీరమును ధరించుకున్నప్పుడు ఆ మహిమ శరీరములో ఉన్నటువంటి భక్తులు వెలిగిపోతుంటారట. పరలోకంలో వెలిగిపోతుంటారు. శరీరము మృదువత్వానికి క్రీములు అవసరం లేదు. శరీరం మృదువత్వానికి క్రీములు, సోపులు అవసరం లేదు. లోపల ఆత్మ తృప్తికి, ఆత్మ సంతృప్తికి, శాంతి సమాధానానికి యోగాలు అవసరం లేదు. స్పెషల్ క్లాస్ అవసరం లేదు. అదే మహిమ శరీరం, అదే నీ భవిష్యత్తు, అదే మన భవిష్యత్తు. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది. తర్వాత మాట చదువుదాం, సమయం తక్కువ, త్వరగా వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం తర్వాత మాట 43వ వచనం. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. సచ్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఇట్స్ ఎ పవర్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. మహిమ శరీరం ఎటువంటి శరీరం అంటే ఇట్స్ ఎ పవర్, బలమైనది. ఎటువంటి బలమైనది? ఏ బలం ఉంటుంది దానికి అని ఆలోచన చేస్తే, ఇదే కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో, అదే అధ్యాయంలో 51వ వచనంలో మాట్లాడినప్పుడు 51లో ఆయన మాట్లాడుతున్నారు. చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము
మార్పు పొందుదమో బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. యేసుక్రీస్తు మధ్యాకాశముకు వచ్చి బూర ఊదుతాడట. జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. 3 ఆకాశాలు ఉన్నాయి, నేర్చుకున్నాం. మొదటి ఆకాశం మనకు అనిపిస్తున్న ఆకాశం, దానిపైన 2వ ఆకాశం సూర్య చంద్ర నక్షత్రాదులు ఉన్నటువంటిది, గెలాక్సీ సిస్టమ్ ఉన్నటువంటిది. దానిపైన ఉన్నది 3వ ఆకాశం, అక్కడ పరలోకం ఉంది. రైట్? యేసుక్రీస్తు మధ్యాకాశముకు వచ్చి బూర ఊదుతాడట. మధ్యాకాశముకు వచ్చి బూర ఊదితే ఒక్క నిమిషములో రెప్పపాటున మనము ట్రాన్స్ఫార్మ్ అనగా మహిమ శరీరం ధరించుకొని ఆయన కలవడానికి వెళ్తామట. అది బైబిల్లో రాయబడింది, నేను చెప్పిన మాట కాదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యోమగాములు, ఆస్ట్రోనట్స్ పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి కొంచెం రీసెర్చ్ చేయడానికి పైకి వెళ్ళినప్పుడు వారు మధ్యాకాశానికి, మొదటి ఆకాశం 2వ ఆకాశానికి మధ్యన వారి ఉంటాయి కదా, స్టేషన్స్ ఉంటాయి కదా, ఆ స్టేషన్స్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ చిక్కుకుపోయారు. వారిలో ఇండియా సంతతికి చెందినటువంటి ఒక వ్యోమగామి ఉన్నారు. రైట్? ఏం పేరు? సునీత విలియమ్స్. రైట్? సునీత విలియమ్స్ గారు కూడా ఉన్నారు. వీరు చిక్కుకున్న తర్వాత ఎన్నో నెలలు కష్టపడి వారికి ఒక యంత్రాన్ని తయారు చేసి అక్కడికి పెట్టినప్పుడు ఆ యంత్రం నుంచి యంత్రంలోకి వారు ఎక్కి అక్కడ నుంచి భూమిని చేరుకోవడానికి వారికి పట్టిన సమయం 16 నుంచి 18 గంటలు. ఎన్ని గంటలు? 16 నుంచి 18 గంటలు. ఇవి జరిగి కొన్ని నెలలు కూడా అవ్వలేదు. అందరికీ గుర్తుంటుంది. ఒకవేళ మీకు కావాలంటే గూగుల్ వెతకండి, వాళ్ళు ఎంత సమయానికి భూమిని చేరుకున్నారో అర్థమవుతుంది. 16 నుంచి 18 గంటలు ఆ యంత్రాన్ని పట్టింది. ఏది పూర్తిగా మధ్యాకాశంలో లేరు, మధ్యాకాశానికి మొదటి ఆకాశం ఇంకా మధ్యలోనే ఉన్నారు. అక్కడి నుంచి రావడానికి వారికి పట్టే సమయం 18 గంటలు. దేవుడు నీకు నాకు మహిమ శరీరం ఇస్తాడట. ఆ మహిమ శరీరము బలమైనదిగా ఉంటుందట. ఎంత బలమైనది అయ్యా అంటే, ఇదే మహిమ శరీరము అదే మధ్యాకాశానికి చేరడానికి 1 నిమిషం చాలంట. అర్థమవుతుందా? అక్కడి నుంచి వారికి రావడానికి, యంత్రముతో రావడానికి 18 గంటలు పడితే, దేవుడు నీకు నాకు మహిమ శరీరం ఇస్తే అదే మహిమ శరీరముతో అదే మధ్యాకాశంలో ఆయన వెళ్ళడానికి 1 నిమిషంలో వెళ్ళిపోతాం. అంత బలమైనది మహిమ శరీరం, అంత బలమైనది మహిమ శరీరం. ఇదిగో ఈ బలహీనమైన శరీరము విత్తబడి ఇదిగో బలమైన శరీరాన్ని ఆయన ఇస్తాడట. ఆ బలమైన శరీరము మధ్యాకాశానికి కొన్ని సెకన్లలో పోయి యేసుక్రీస్తుని కలుసుకుంటుందట. యోహాను సువార్తలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు లేచిన తర్వాత ఆయన లేచినప్పుడు మరియ గారు అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు. నేను పరలోక రాజ్యానికి వెళ్తానప్పుడు ఆయన చూద్దాం. 20వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల దగ్గరకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పము. ఎప్పుడు లేచాడు ఈయన? 20వ అధ్యాయము 1వ వచనంలోనే ఆదివారము తెల్లవారుచుండగా, ఆదివారం పొద్దున లేచాడు. పరలోకానికి ఎక్కిపోతుంటే మరియ గారు కనిపించారు ఏడుస్తూ. మరియతో మాట్లాడుతుంటున్నాడు. నేను ఇంకా తండ్రి యొద్దకు పోలేదు, నన్ను ముట్టుకోవద్దన్నాడు. 19వ వచనంకి వచ్చేలేపు ఏ రాయబడి చూడండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి పొద్దున అంటున్నాడు మరియతో, నేను పరలోకానికి వెళ్ళాలన్నాడు, నేను తండ్రి ఎందుకు పోవాలన్నాడు. వెళ్ళి ఆయన నెరవేర్చవలసిన కార్యాలు ఉన్నాయి. గడిచిన పునరుత్థాన దినం నేర్చుకున్నాం, అల్లాడించి అర్పించాలి. ఆయన పరిశుద్ధ ప్రదేశాన్ని అభిషేకించాలి. ఇవన్నీ యాజకుడుగా ఆయన చేయాలి. ఈ పనులన్నీ చేయాలి పరలోకానికి వెళ్ళి. అందుకు మరియను ముట్టుకోవద్దన్నాడు. ఎప్పుడు చెప్పాడు? ఉదయం చెప్పాడు. సాయంకాలానికి వారు కూడుకునే గదిలోకి వచ్చేసాడు. పరలోకానికి వెళ్తున్నానన్నాడు, సాయంత్రానికి తిరిగి వచ్చేసాడు. అంటే నేను ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? పరలోకానికి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేసాడు. అర్థమవుతుందా? పరలోకానికి వెళ్ళి తిరుక్కొని వచ్చేసాడు.
ఎక్కడుంది పరలోకం? కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరంలో పరలోకము ఉంటే, దేవుని సన్నిధానము ఉంటే, ఆ సన్నిధానమునకు ఉదయమున లేచి పరలోకానికి వెళ్ళి ఆయన చేయాల్సిన కార్యములన్నీ చేసి సాయంకాలానికి తిరిగి వచ్చేసాడు. ఇక్కడ నుంచి యుఎస్కి వెళ్ళాలంటేనే 18 గంటలు 24 గంటలు పడుతుంది. 18 నుంచి 24 గంటలు పడుతుంది. మహిమ శరీరము బలమైనది. ఎంత బలమైనది అంటే పరలోకానికి వెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చేంత బలమైనది. పరలోకానికి అలా వెళ్ళి ఇలా వచ్చేంత బలమైంది. ఇది బలహీనమైన శరీరం. ఈ బలహీనమైన శరీరము 5 ఫ్లోర్లు మెట్లు కూడా ఎక్కలేదు. ఎక్కుతారా ఎవరన్నా? గస పెట్టుకుని ఎక్కుతారా? 5 ఫ్లోర్లు ఎక్కుతారా గస పెట్టకుండా? ఈ బలహీనమైన శరీరము 5 ఫ్లోర్లు ఎక్కి మెట్ల మీదకి వెళ్ళలేదు. మహిమ శరీరము బలమైనది. ఎంత బలమైనది అంటే పరలోక రాజ్యానికి అలా వెళ్ళి ఇలా వచ్చేటటువంటిది. ఆలోచన చేయండి. నేను ఆలోచన చేస్తుంటే ఎంత అద్భుతం అనిపించింది. వాక్యము, దేవుని సత్యాలు ఎంత ప్రాక్టికల్గా ఉందో బైబిల్ అనిపించింది. ఆలోచన చేయండి. మొదటి ఆకాశంలోనికి ఎగరాలి అంటేనే, మొదటి ఆకాశంకి ఎగరాలి అంటేనే మనిషి ఎందుకు ఎగరలేడు? పక్షులు ఎందుకు ఎగరగలుగుతున్నాయి? ఎందుకు అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. నువ్వు ఎగిరి నేను ఎగుతానని చెప్పి చేతులు అల్లాడించావు, డమాలను కింద పడతావు. కారణం ఏమిటి? భూమి ఆకర్షణ శక్తి కంటే మించిన శక్తి నీ దగ్గర లేదు. ఈ బలహీనమైన శరీరానికి భూమి ఆకర్షణ శక్తిని మించిన శక్తి లేదు కాబట్టి మనం గాల్లో ఎగరలేం. మన బరువును బట్టి ఆ భూమి ఆకర్షణ శక్తి మనల్ని త్వరగా లాగేసుకుంటుంది. కొన్ని పక్షులు అయితే గాల్లో ఎగరగలుగుతున్నాయి. ఎందుకు ఎగరగలుగుతున్నాయి? దేవుడు వాటిని సృష్టించినప్పుడు వాటి బోన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, వాటి ఎముకలు ఏవైతే ఉన్నాయో, ద రెస్పిరేటరీ సిస్టమ్, ఆ ఊపిరితిత్తులు వారికి దేవుడు పెట్టిన ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ భూమి ఆకర్షణ శక్తిని మించి అవి వెళ్ళగలిగేటటువంటివి. అందుకే అవి గాలిలోనికి ఎగరగలవు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఇదిగో నీకు మహిమ శరీరం ఇచ్చినప్పుడు ఆ మహిమ శరీరానికి బోన్స్ ఉంటాయి, శరీరము ఉంటుంది. ఆ శరీరము ఎలాంటిదంటే అది బలమైనది. ఎంత బలమైనది అంటే పరలోకానికి ఎక్కిపోయేంత బలమైనది. భూమి ఆకర్షణ శక్తిని మించిన బలమైనది. ఆ భూమి ఆకర్షణ శక్తి నిన్ను కిందికి లాగలేదు. ఎందుకంటే మహిమ శరీరము దానికంటే బలమైంది. దానికంటే బలమైంది. అందుకే మనము మహిమ శరీరాలు ధరించుకొని మధ్యాకాశంలో ఆయన కలుసుకోగలుగుతున్నాం. మహిమ శరీరముతో పరలోకానికి వెళ్ళగలుగుతూ అంటున్నాం. మహిమ శరీరం బలమైనది. ఎంత బలమైనది అంటే మొదటిగా పరలోకానికి ఎక్కిపోయేంత బలమైనది. రెండోదిగా భూమి ఆకర్షణ శక్తిని మించి బలము కలిగినటువంటిది. మూడోది ఎంత బలమైనది అంటే ఇదే లూకా సువార్త చదువుకున్నాం కదా. లూకా సువార్తలో యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం ఇందాక చదువుకున్నాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, 19వ వచనంలో ఏమన్నాడు? తాము కూడి ఉన్న ఇంటి తలుపులు ఎందుకు భయపడ్డా తెలుసా? వీళ్ళు తలుపులన్నీ మూసుకున్నారు. ఎవరు వచ్చి ఎవరు కొడతారని అందరు కలిసి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు మధ్యలో వచ్చి నిలబడ్డాడు. యేసుక్రీస్తు మహిమ శరీరంతో మధ్యలో నిలబడ్డాడు. భయం వేసేసింది. భయపడిపోతున్నారు. ఈ మహిమ శరీరము ఎటువంటి బలము కలిగినటువంటిది అంటే ఆ బలము ఎటువంటి బలం అంటే ఎటువంటి తలుపులు గోడలు కూడా ఆయనను ఆపలేకపోయాయి. మహిమ శరీరము ఇదిగో ఇలా ఉంటది. దాని బలం ఇలా ఉంటది. ఏంటి? ఎలా వెళ్ళగలుగుతున్నాడు ఈయన అంటే ఇదే సందర్భాన్ని లూకా సువార్తలో ఆయన అంటున్నాడు. చూద్దాం. లూకా 24:3 వచ్చిన ఏంటి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం. సమయం తక్కువగా ఉంది, ఆయన క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తా. లూకా సువార్త 24వ అధ్యాయం 31వ వచనం. వారి కన్నులు చదువు ఆయన గుర్తుపెట్టది, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఈయన మరణించి తిరిగి లేచాడు. తిరిగి లేస్తే ఎమ్మాయి అనే గ్రామంలో ఆయన ఉన్నప్పుడు ఇద్దరు నడుచుకుంటూ వెళుతున్నారు. నడుచుకుంటూ ఈ విషయాలను మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారితో కలిసి ప్రయాణం చేశాడు.
ప్రయాణం చేస్తే వీరందరూ అన్ని అడుగుతున్నారు, ఏంది నువ్వే తెలియవా, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదా అంటూ వారు అన్ని ప్రశ్నలు వేశారు. వారితో వెళ్ళినప్పుడు వారితో కలిసి ఆయన భోజనం చేశాడు. భోజనం చేసినప్పుడు ఆయన ఎప్పుడైతే రొట్టెలు ఇచ్చాడో వారి కన్నులు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిది, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అంటే అర్థం ఏంటి? మన భాష చెప్పాలంటే మాయమైపోయాడు. మాయమైపోయాడు, అదృశ్యుడాయను, మాయమైపోయాడు. దీనికి ఒక పదం ఉంది ఇంగ్లీష్ లో. ఈ మధ్య కాలంలో సైంటిస్టులు బాగా దీని గురించి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. దట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. దాన్నే టెలిపోర్టేషన్ అంటారు. టెలిపోర్టేషన్ అంటే ఏంటి? ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎంత ఫాస్ట్గా వెళ్ళగలగము అని చెప్పి టెలిపోర్టేషన్ అన్నటువంటి ఒక టెక్నాలజీని డెవలప్ చేయడానికి శాస్త్రజ్ఞులు ఎన్నో దినాలుగా క్వాంటం సిద్ధాంతాలను బట్టి ఆ ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయో ఆ విధంగా మనిషి లేకపోతే ఏదైనా పదార్థాన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, టెలిపోర్ట్ చేయాలి, ఫాస్ట్ గా టెలిపోర్ట్ చేయాలి. ఏ విధముగా డేటా ఇక్కడ నేను హాయ్ అని కొడితే ఆ ఊర్లో ఉన్నటువంటి ఆయన హాయ్ అని వెంటనే వెళ్ళిపోతుందో అదే విధముగా మనిషి కూడా టెలిపోర్ట్ అయిపోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. దానిపైన ఆ క్వాంటం సిద్ధాంతాల పైన ఎంతో మంది శాస్త్రజ్ఞులు పనిచేస్తున్నారు. ఆ టెలిపోర్టేషన్ గురించి బైబిల్ మాట్లాడుతుంది. మహిమ శరీరముకు బలము ఉంటుంది. ఎటువంటి బలం ఉంటుంది అంటే ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ. ఎటువంటి ఎబిలిటీ ఉంటుందంటే ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొన్ని సెకన్లు వెళ్ళిపోయినటువంటి బలం ఉంటుంది. అది ఎలా అంటారా? ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి. 1000 పరిపాలన ప్రారంభమవుతుంది. మహిమ శరీరాలతో మనమంతా ఉంటాం. మనం బెంగళూరు ప్రాంతంలో ఆయన చెప్పిన పని చేస్తూ, ఆయన కింద పని చేస్తూ, ఆయన ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటాం. రాజధాని ఎక్కడ? యెరూషలేం పట్టణం ఉంటుంది. యెరూషలేం పట్టణంలో మీటింగ్, ఇదిగో 10 o'clock మీటింగ్. ఫ్లైట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి చెక్కింగ్ చేసి 4-5 గంటలు ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగి మళ్ళీ అక్కడి నుంచి ఆ మీటింగ్ రూమ్కి వెళ్ళేలోపు ఒక రోజు కావాలి. మహిమ శరీరానికి అవసరం లేదు. కొన్ని సెకన్లలో 10 అయితే 9:55కి బయలుదేరినా 9:56 కాడు ఉంటావు. 1 నిమిషాలు ఆడుంటావు. మీటింగ్ చూసుకుంటావు. 10:05కి మీటింగ్ అయిపోతుంది. 10:06 కంతా నారాయణపూర్లో ఉంటావు. ఆ మీటింగ్ లో చెప్పింది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటావు. అర్థమవుతుందా? దట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ గ్లోరిఫైడ్ బాడీ. ఎక్కడుంది బ్రదర్ బైబిల్లో? ఇది ఎక్కడ ఉంది? కొన్ని అధ్యాయాలు ఉన్నాయి, సమయం తక్కువ ఉంది. 2 సందర్భాలను జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. వచ్చిన చదువుతారు, తర్వాత చదువుతారు. 12వ వచనము నేను సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. ఫస్ట్ వచ్చిన చదవండి, 18, 12. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియనని నాకు తెలియని స్థలమునకు కొనిపోవును. జాగ్రత్తగా వినాలి. నిన్ను సో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. ఏలియా గారి కాలంలో ఒక క్రూరమైన రాజు వచ్చాడు. ఎవరైనా? ఏ రాజు? రాజుగారి భార్య. మర్చిపోతే ఎట్లా? ఆహాబు, యెజెబెలు, రైట్? వీళ్ళిద్దరు వచ్చారు. ఏలియా గారు వారికి కొరకరాని కొయ్యైపోయాడు. ఏలియాని పట్టుకొని చంపేయాలి. తిరుగుతున్నారు ఏలియాని పట్టుకోవడానికి. తిరుగుతుంటే ఈయన అస్సలు దొరకట్లేదు. వారికి ఎన్ని ప్రయత్నాలు చేసా దొరకట్లేదు, ఎంత ప్లాన్లు వేస్తే దొరకట్లేదు. ఒక క్షణంలో మాయమైపోతున్నాడు. ఎట్లా మాయమైపోతున్నాడు అర్థం కావట్లేదు. తిరుగుతున్నాడు. ఆహాబు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఏలి గారు ఒకరోజు వెళ్తుంటే ఆ ఆహాబు దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక సేవకుడు ఓబద్యా అని కనిపించాడు. కనిపిస్తానే ఏలియాని చూశాడు. అరే ఈయన ఏలియా గారు కదా. ఏలియా మాట్లాడుతున్నాడు. ఏమయ్యా ఓబద్యా, వెళ్ళి మీ యజమానుడికి చెప్పు, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను కదా, పోయి మీ యజమానికి కంప్లైంట్ చేయన్నాడు. ఇప్పుడు ఓబద్యా మాట్లాడుతున్నాడు. అయ్యా, ఎందుకయ్యా నా మీద నీకు అంత కోపము? ఒకవేళ నేను వెళ్ళి మా యజమానికి చెప్తాను, మా రాజుగారికి చెప్తాను, ఇదిగో ఏలియా ఆడున్నాడు, రాబోదామని పిలుచుకొస్తాను. నేను ఇక్కడికి వచ్చేలోపు ఆత్మదేవుడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింటాడు. మా రాజుకు దొరకవు, మా రాజా సెక్యూరిటీకి నువ్వు దొరకవు. నేను అక్కడి నుంచి ఇక్కడికి పిలుచుకొని వచ్చిన తర్వాత
నువ్వు ఇక్కడ ఉండవు. ఆత్మదేవుడు నిన్ను ఎక్కడికో కొనిపోబడతాడు, ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఉంటాడు. ఆయన కోపం వచ్చి నెక్స్ట్ ఎవరిని చేస్తాడు? పిలుచుకొచ్చింది ఎవరు? ఈయన. ఓబద్దు మాట్లాడుతున్నాడు, అయ్యా నేను కూడా పుట్టినప్పటి నుంచి యెహోవా భక్తుడేనయ్యా, నన్ను ఎందుకయ్యా చంపుతావు? ట్రాన్స్పోర్టేషన్, టెలిపోర్టేషన్. ఇదే సందర్భం, ఇలాంటి సందర్భం క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యంలో ఇంకో సందర్భం ఉంది చూడండి. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో, మనకు బాగా తెలిసిన అధ్యాయమే. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 39 వచ్చి చదువుదాం. 8వ అధ్యాయం 39 వచ్చి, వారు ఆ నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పి గారు నపుంసకుడికి బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇవ్వగానే ఫిలిప్పి గారు కనిపించకుండా అదృశ్యుడైపోయాడు. మరలా 9వ అధ్యాయానికి వచ్చాడు, మరలా ఇంకో ప్రాంతంలో సువార్త చెప్తున్నాడు. ఎలా వెళ్ళాడు, ఎలా వచ్చాడు? ఆత్మదేవుని యొక్క టెలిపోర్టేషన్. మహిమ శరీరము ఎలా ఉండబోతుందో కొన్ని హింస అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో దేవుడు మన కొరకు రాయించి ఉంచాడు. ఆత్మ శరీరము, ఆ మహిమ శరీరము బలమైనది. ఎంత బలమైనది అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కొన్ని సెకన్లు అలా వెళ్ళగలుగుతుంటుంది. అర్థమవుతుందా? టెలిపోర్టేషన్ పైన జరుగుతున్నటువంటి సిద్ధాంతాలు, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ ఎక్కడ నెరవేరుతాయంటే దేవుడు మహిమ శరీరంలో నెరవేరుస్తాడు. అంతవరకు తల గోక్కున్నా, తల కింద తపస్సులు చేసినా, ఏం చేసినా ఇంకోటి చేసినా అది అవ్వదు. ఎందుకు? అది మహిమ శరీరము కొరకు దేవుడు దాచి ఉంచాడు. ఆ మహిమ శరీరము ద్వారా అది నెరవేర్చబడవలసి ఉంది. మహిమ శరీరము బలమైనది. ఎంత బలమైనది అంటే, మొదటిగా పరలోకానికి అలా వెళ్ళి ఇలా వచ్చింత బలమైనది. రెండోదిగా గురుత్వాకర్షణ శక్తికి మించిన శక్తి కలిగినటువంటిది. మూడోదిగా ఏ ప్రాంతము కానీ, ఏ గోడలు కానీ దానిని ఆపజాలలేవు, అంత బలమైనది. నాలుగోదిగా అది ఎంత బలమైనది అంటే, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కొన్ని సెకన్లలో వెళ్ళిపోయేంత బలమైంది. అర్థమవుతుందా మహిమ శరీరం ఎంత గొప్పదో? దేవుడు నీ కొరకు, నా కొరకు దాచించిన ఆ భవిష్యత్తు ఎంత అద్భుతమైనదో అర్థమవుతుందా? పరలోక రాజ్యంలో ఈ మహిమ శరీరము ధరించి ఏ బాధ లేక, ఏ కష్టము లేక, ఏ శోధన లేక, శాంతి, సమాధాన, సంతోషములతో వెలిగిపోతూ నిత్యము ఆయనను ఆరాధిస్తూ ఉండేటటువంటి ఆ గొప్ప మహిమ శరీరము, ఆ గొప్ప భాగ్యము, ఆ గొప్ప భవిష్యత్తు ఎంత అద్భుతమైనదో ఆలోచన చేయండి. రోగము తెలియదు, కోపము తెలియదు, బాధ తెలియదు, కష్టము తెలియదు, నిత్యం వెలిగిపోతూ ఆరాధిస్తూ ఆయనతో ఉంటాం. ఆలోచించి ఒక మాట చెప్పి నేను ముగించిన ప్రయత్నం చేస్తాను. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 50వ వచనం చదువుకున్నాం కదా, 50వ వచనం చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములో దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. రక్త మాంసములో దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనజాలం. ఈ రక్త మాంసములు, ఆ రక్త మాంసములను బట్టి, దాని పాపాన్ని బట్టి, దాని బలహీనతలను బట్టి నువ్వు ఇక్కడ కాంప్రమైజ్ అయితే, ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అయితే, ఈ లోకములో, ఈ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అయితే, ఆ అద్భుతమైన మహిమ శరీరాన్ని, అద్భుతమైనటువంటి ఆ భవిష్యత్తును నువ్వు కోల్పోతావు. ఆ అద్భుతమైనటువంటి ఆ భవిష్యత్తు నీకు కావాలి అంటే, ఆ అద్భుతమైన భవిష్యత్తును నువ్వు పొందుకోవాలి అంటే యేసుక్రీస్తును నమ్ముకోవాలి. యేసుక్రీస్తును నమ్ముకొని నీ పాపాన్ని, నీ బలహీనతలను విడిచిపెట్టి, ఆ రక్త మాంసముల యొక్క బలహీనతలను విడిచిపెట్టి నిరీక్షణ కలిగి ఆ మహిమ శరీరం కొరకు ఎదురు చూస్తూ బ్రతకాలి. యేసుక్రీస్తును నమ్ముకో, ఆ యేసుక్రీస్తులను నువ్వు బ్రతుకో. ఇదిగో అటువంటి అద్భుతమైన ఆ మహిమ శరీరాన్ని, ఆ అద్భుతమైన భవిష్యత్తును నువ్వు పొందుకుంటావు. ఏ విధంగా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఒకవేళ ఈ దినాన యేసుక్రీస్తు మధ్యాకాశంకి వచ్చి బోర ఊదినప్పుడు మహిమ శరీరానికి మార్పు చెంది ఆయనను కలుసుకునే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే విడవబడినటువంటి వారిలో బలహీనతలు కలిగి విడవబడే వారిలో నువ్వు చేర్చబడే వారుగా ఉంటున్నావా? ఒకసారి నేను ప్రశ్నించుకో, ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ దేవుని యొద్ద నుంచి నాకు పిలుపు వచ్చినా, ఒకవేళ దేవుని యొద్ద నుంచి నీకు పిలుపు వచ్చినా, మధ్యాకాశంకి వచ్చి ఆయన బోర ఊదినా, నీ పరిస్థితి ఏమిటి? నీ భవిష్యత్తు ఏమిటి?
నీ భవిష్యత్తు పాతాళ లోకములోనికి వెళ్ళిపోతుందా, లేకపోతే నీ భవిష్యత్తు మధ్యాకాశంలోకి వెళ్తుందా? ఏ విధంగా ఉంది నీ భవిష్యత్తు? ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇంత అద్భుతమైన భవిష్యత్తును నువ్వు తెలుసుకున్న తర్వాత, ఇంత అద్భుతమైన భవిష్యత్తును నువ్వు కళ్ళారా చూసిన తర్వాత, ఇంకనూ నువ్వు పాపములోను బలహీనతల్లోనూ బ్రతికితే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. ఎందుకు? వాటర్ ట్యాంక్ దాటుకొని కేఆర్పురం స్టేషన్కి వస్తే అక్కడ నీకు ₹1,00,00,000 ఇస్తానంటే అక్కడ ₹1000 దగ్గర ఆగిపోతే మనం ఏమంటాం? ₹1,00,00,000 ఇస్తా స్టేషన్ దగ్గరికి రారా అన్నాం అనుకో, ఆడ ఎవడు ₹100 ఇచ్చాడని వాటర్ ట్యాంక్ దగ్గర ఆగిపోయాడు అనుకోండి, ఏమంటాం? అంతకన్నా వాడిని, వానికన్నీ బుద్ధిహీనులు ఇంకొకరు ఉంటారా? ఇప్పుడు అంత అద్భుతమైన భవిష్యత్తును గురించి తెలుసుకొని కూడా వాటర్ ట్యాంక్ దగ్గర బుద్ధిహీనుడు ఆగిపోయినట్లు ఈ రక్త మాంసముల శరీరము దగ్గర, బలహీనతల దగ్గర, పాపము దగ్గర నువ్వు నేను ఆగిపోతే, మనం ఆగిపోతే మనకంటే బుద్ధిహీనులు ఉంటారా? ఆలోచన చేయండి. దేవుడు మరొక అవకాశాన్ని ఈ ఉదయ కాలంలో నీ మధ్యకి తీసుకుని వచ్చాడు. ఒకవేళ నువ్వు ఇంకనూ నీ రక్త మాంసముల దగ్గర ఆగిపోయి ఉంటే, నీ రక్త మాంసము శరీరము దగ్గర, ఆ బలహీనతల దగ్గర, పాపము దగ్గర, లోకాశల దగ్గర నువ్వు ఆగిపోయి ఉంటే మరొక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ అద్భుతమైన భవిష్యత్తును ఆయన నీకు అనుగ్రహించడానికి నీకు మరొక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ దినమే దేవుని నమ్ముకొని నీ బలహీనతలన్నింటినీ విడిచిపెట్టి ఆయనలోకి వచ్చి ఆ రక్షణలో కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబాలకును, సకలలోక పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.